Yes, good afternoon, officers. Time for today's 10 minutes CSAT video. Today's topic is profit and loss and market price, cost price, selling price. So to understand this topic, these are guarantee questions you will get in UPSC. So keeping that in mind, let's look at what are the concepts of it. So concepts ఏంటో ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. సో మనకు ఉన్నవే మూడు టర్మ్స్ బేసికల్గా దాని మీద మళ్ళీ పర్సంటేజెస్ అడుగుతాడు. సో ఫస్ట్ ఈజ్ కాస్ట్ ప్రైస్. ఓకే, కాస్ట్ ప్రైస్ ద థింగ్ అండ్ సెల్లింగ్ ప్రైస్. సో ఇది మనకు తెలుసు కాబట్టి బేసికల్గా ఐల్ గివ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఏ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయినా సరే యూ కెన్ డైరెక్ట్లీ యూస్ దిస్ ఎగ్జాంపుల్ అండ్ గెట్ క్లారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ బై అ ప్రొడక్ట్ ఫర్ 10 rupees and it is increasing to 15 rupees, the increase is 5. So the percentage increase is 5. Here you have to ask yourself a question. The increase happened on which quantity? ఏ క్వాంటిటీ మీద ఇంక్రీజ్ జరిగింది? 10 rupees 15 rupees అయింది కాబట్టి ఇంక్రీజ్ 5 అనేది 10 rupees మీద జరిగింది. Therefore 5 on 10 into 100 which is 50%. సో ఇది మనం బేసికల్గా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ బేసికలీ అ పర్సంటేజ్ చేంజ్ క్వశ్చన్. సో ఈ పర్సంటేజ్ చేంజ్ క్వశ్చన్ని ప్రాఫిట్ అండ్ లాస్ కింద కన్వర్ట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ 10 రూపాయలు అనుకుందాం. ఓకే, సో లెట్స్ అస్యూమ్ ద కాస్ట్ ప్రైస్ ఇస్ 10 rupees. అంటే I brought one సరుకు for 10 rupees. I sold it for 15 rupees. సో ఎక్కువ అమ్మాను కాబట్టి this becomes the profit. So if the question asks you what is percentage profit, it is very simple. 5 rupees is the profit by what is this? This is nothing but the cost price. So the increase happened on the cost price kabatti this 5 on the cost price into 100 which is 50%. దీంట్లోంచి ఒక ఫార్ములా డిరైవ్ చేసుకోవచ్చు మనము. ఇట్ ఈస్ నథింగ్ బట్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఓవర్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అంతే, సింపుల్. సో ఎనీ క్వశ్చన్ దట్ కమ్స్ విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత బాబు అంటే డైరెక్ట్గా మీరు ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్. దేని మీద ఇంక్రీజ్, ఆన్ విచ్ క్వాంటిటీ ద ఇంక్రీజ్ హ్యాపెన్? ఆన్ 10 ఇక్కడ జరిగింది, సో దాన్నే కాస్ట్ ప్రైస్ అంటారు. సో ఆల్వేస్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇప్పుడు లాస్ సిచ్యువేషన్ ఒకటి చూద్దాం. సో సేమ్ క్వశ్చన్ విల్ టేక్, ఐ బ్రాట్ వన్ ప్రొడక్ట్ ఫర్ 15 rupees, సోల్డ్ ఇట్ ఫర్ 10 rupees. ఇది కాస్ట్ ప్రైస్ అయిపోయింది, ఇది సెల్లింగ్ ప్రైస్ అయిపోయింది. సో తక్కువైంది కాబట్టి 5 rupees తక్కువైంది. పర్సెంటేజ్ డిక్రీజ్ ఎంత? 5 ఓవర్. అగైన్ ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్. దేని మీద తగ్గింది? 15 మీద తగ్గిందా, 10 మీద తగ్గిందా? 15 మీద తగ్గింది. సో 5 on 15 into 100 which is nothing but 100 by 3 which is nothing but 33.33%. సో దీనే మనం ఫార్ములా బేస్గా రాసుకున్నాం అనుకోండి. బేసికల్గా సేమ్ థింగ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ పర్సంటేజ్. సో దిస్ 5 is nothing but what? The loss which has happened. So loss by ఈ 15 ఏంటిది? కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 will give you loss percentage. సో ఇది బేసికల్గా కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, లాస్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్. సో బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బోత్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ కాస్ట్ ప్రైస్, లాస్ పర్సంటేజ్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ కాస్ట్ ప్రైస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజెస్ యూజువల్లీ ఆర్ డిపెండెంట్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ ఓన్లీ. సో ఇఫ్ యువర్ క్వశ్చన్ ఈస్ టాకింగ్ అబౌట్ లాస్, ప్రాఫిట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఫస్ట్ థాట్ మీకు రావాల్సింది ఏంటంటే బాబు కాస్ట్ ప్రైస్ ఏంటి కనుక్కో. సడన్గా అప్పుడప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇస్తారు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటారు. ఏదైనా సరే దీని మించి ఏముండదు బేసికల్గా. సో ఆల్వేస్ రిమెంబర్, వెన్ ఎవర్ దే ఆర్ గివింగ్ ఎనీ క్వశ్చన్స్ లాస్ అండ్ ప్రాఫిట్, ఆల్వేస్ టార్గెట్ ఇస్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. దట్ ఈస్ అ ట్రిక్ ఇన్ ఇట్. ఓకే, సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్ 1. సో ఇంతకు మించి సెకండ్ కాన్సెప్ట్ యూపీఎస్సీలో అడిగే ఛాన్స్ ఏంటంటే మార్కెట్ ప్రైస్ మీద అడుగుతాం. అసలు మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? స్టోర్ లైన్ చూద్దాం ఒకసారి సింపుల్గా. మీరు ఎప్పుడైనా సరే మమ్మీస్తో కానీ షాపింగ్కి వెళ్ళండి. ఎప్పుడైనా వెజిటేబుల్ మార్కెట్లో, చీరల మార్కెట్లో ఒకసారి చూడండి. ఒకసారి షాప్ కీపర్ ఒక 1000 రూపాయలు చెప్తాడు, మదర్స్ విల్ స్టార్ట్ ఆస్కింగ్ ఫ్రమ్ 200 rupees. సో దట్ ఈస్ కాల్డ్ బార్గెనింగ్. ఓకే, సో బార్గెన్ చేయడం అనేది ఇట్స్ అ కామన్ థింగ్. సో బేసికల్గా ఏమవుతుందంటే ఈ బార్గెనింగ్ ఎట్లనే అడుగుతారని షాప్ కీపర్ తెలుసు కాబట్టి అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళే దాని మీద ఒక స్టిక్కర్ అతికిస్తారు. దాన్నే స్టిక్కర్ ప్రైస్ అని అంటారు, లేదా దాన్నే మార్కెట్ ప్రైస్ అని అంటారు. అంటే ద షాప్ కీపర్ హిమ్సెల్ఫ్ విల్ పుట్ అ స్టిక్కర్ అండ్ రైట్ అ ప్రైస్ ఆన్ ఇట్. మీరు చాలాసార్లు కిరాణా కొట్లో ఇక్కడ అక్కడ చూస్తుంటారు, ఇట్లా ఒక ప్యాకెట్ ఉందంటే దాని మీద ఒకటి పెట్టి వాళ్ళే 15 rupees అని ఇట్లా పెట్టేస్తారు అన్నమాట.
ఓకే, ఇట్లాంటి చూస్తారు కదా, దిస్ కైండ్ ఆఫ్ ప్రైస్ ఇస్ కాల్డ్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్, ఇట్స్ ఆల్సో కాల్డ్ స్టిక్కర్ ప్రైస్. అప్పుడప్పుడు కొంచెం పాష్గా లిస్ట్ ప్రైస్ అని కూడా అంటారు. సో ఇవన్నీ కూడా ఒకటే, బేసికల్గా డిఫరెంట్ సినారియోస్లో మారుతూ ఉంటుంది. బట్ బేసిక్గా జనరల్గా యూపీఎస్సీ అడిగేది మార్కెట్ ప్రైస్ ఎక్కువ అడుగుతూ ఉంటుంది. సో మార్కెట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ ద ప్రైస్ విచ్ ద షాప్ కీపర్ పుట్స్ టు అవాయిడ్ బార్గెనింగ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి లెట్స్ లుక్ ఎట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్. సో లెట్స్ స్టార్ట్ విత్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 100 రూపీస్ ప్రొడక్ట్ ఇస్ దేర్. ఐ వాంట్ టు సెల్ ఇట్ ఫర్ 150. ఇది నేను అనుకున్నా. సో నాకు కావాల్సింది ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే లెట్స్ మేక్ ఇట్ మోర్ 120కి అమ్ముదాం అనుకున్నాను. సో దీనివల్ల నాకు వచ్చిన ప్రాఫిట్ ఏంటి? యాజ్ అ నార్మల్ షాప్ కీపర్, ద ఇంక్రీజ్ ఇస్ 20, ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ విల్ బికమ్ 20 ఆన్ ద కాస్ట్ ప్రైస్ విచ్ ఇస్ 100 into 100, సో విచ్ ఇస్ 20%. ఇది మీ అందరికీ తెలిసింది. సో దిస్ ఈస్ ది ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఆఫ్ ద షాప్ కీపర్. 20% వస్తే చాలని అనుకున్నాను. సో కస్టమర్ వచ్చాడు, కస్టమర్ రాగానే 120 రూపీస్ చూడగానే బై 120కి ఎందుకు, నాకు 110కి 105కి అని ఇది అది అని అంటాడు. ఫైనల్గా దానివల్ల నాకు ప్రాఫిట్ రావచ్చు, కానీ నా పర్సెంటేజ్ ప్రాఫిట్ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సెల్ ఇట్ ఫైనలీ ఫర్ 110 రూపీస్, అప్పుడు నాకు పర్సెంటేజ్ వస్తుంది ఓన్లీ 10% మాత్రమే వస్తుంది. సో మై ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ విల్ డిక్రీజ్. సో ఇది దృష్టిలో పెట్టుకుని నేనేం చేస్తానంటే, ఈ మెథడ్ ఈస్ నాట్ కరెక్ట్, ఎట్లయినా వాళ్ళు. సో ఈ 110 రూపీస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇది బార్గెనింగ్ చేస్తారు కాబట్టి. సో ఇట్లా చేయకుండా, నా ప్రాఫిట్ పర్సెంటేజ్ తగ్గకుండా నేను స్మార్ట్గా ఏం చేస్తానంటే ఈ ప్రాసెస్ పెట్టాను. సింపుల్గా ఏం చేస్తానంటే, ఇట్లా పెట్టకుండా నైస్గా 100 రూపీస్ సరుకుని 150 రూపీస్ అని నేనే నా ప్రోడక్ట్ మీద 150 అని రాసుకుని ఒక స్టిక్కర్ పెట్టి ఇట్లా ఒక డాష్ పెట్టేస్తాను. దిస్ ప్రైస్ బికమ్స్ ద మార్కెట్ ప్రైస్. వాట్ ప్రైస్ ఇస్ దిస్? దిస్ బికమ్స్ ద మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అంటే నేనే మార్క్ చేశాను. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు కస్టమర్ వస్తాడు, కస్టమర్ వచ్చి 150 రూపీసా, ఏంది బై టూ మచ్ ఉంది అని చెప్తాడు. అప్పుడు మనం ఏమన్నా తీసుకుంటే తీసుకోపోతే లైట్ తీసుకోని చెప్పాలి. సో అప్పుడు ఏం చేస్తారు, 150 కాదు బై 120కి అడుగుతాడు, కుదరదు బై అని చెప్తాం. 140 అంటాడు, 130 అంటాడు, ఫైనల్గా 120కో 125కో సెటిల్ అవుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకుంటే, దిస్ బికమ్స్ ద కాస్ట్ ప్రైస్, దిస్ బికమ్స్ ద మార్కెట్ ప్రైస్, ఎంపీ అని రాస్తున్నాను. ఫైనల్గా బార్గెన్ చేసిన తర్వాత ఒక ప్రైస్ సెట్ అవుతుంది. లెట్స్ సే 125 రూపీస్కి సెట్ అయింది అనుకో. ఫైనల్గా 125కి రాగానే, బ్రదర్ నువ్వు తీసుకోవాలంటే తీసుకో, లైట్ తీసుకో, వేరే షాప్ చూసుకొని చెప్తాం కదా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బ్యూటీ ఏంటంటే, ఇక్కడ దిస్ ఇస్ గుడ్ బిజినెస్. ఎలా, మై టార్గెట్ వాజ్ ఓన్లీ 20%, బట్ నౌ ఐఎమ్ గెటింగ్ 125 రూపీస్ ఇన్స్టెడ్ ఆఫ్ 120 రూపీస్. ఐఎమ్ హ్యాపీ యాజ్ అ షాప్ కీపర్ బికాస్ ఐఎమ్ గెటింగ్ 25% ప్రాఫిట్. Because my cost price is only 100, but I'm selling this to the customer at 125. So final ga customer ki enta kamutuna nenu 125 rupees kamutuna. Therefore this becomes the selling price. So idi beautiful. So దీని వల్ల కస్టమర్ ఎట్లా ఫీల్ అవుతాడు, అరే షాప్ కీపర్ నన్ను ఏం మోసం చేయలేదు, షాప్ కీపర్ కంటే నేను తెలియని, షాప్ కీపర్ 150 అంటే నేనే బార్గెన్ చేసి 125 తీసుకొచ్చినని వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ పీస్ డీల్ వల్ల ఏమైందంటే, హ్యాపీగా shopkeeper is happy because he got more than what was expected. Customer is happy because his ego is satisfied. So both parties are happy in this process. So అందుకే ఈ మార్క్ ప్రైస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మీ క్వశ్చన్ వస్తుంది దీని మీద. సో ఇక్కడ చూస్తే, సో వాట్ ఎవర్ ద కాస్ట్ ప్రైస్, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్, వాట్ ఈస్ ద మార్క్ ప్రైస్, అది వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో 100 ఈజ్ ది ఒరిజినల్ కాస్ట్ ప్రైస్, 150 was the market price, and using these two after bargaining I got it to 125, which is the selling price. సో ఇక్కడ మనం చూసుకుంటే 150 రూపీస్ని 125 రూపీస్ తీసుకొచ్చాం కదా, దిస్ పార్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. 150 became 125 అంటే 150 was not nothing. I put the sticker. సో I will tell the customer, సార్ మీరు రెగ్యులర్ కస్టమర్ కదా, మీకు ఒక డిస్కౌంట్ ఇస్తానని చెప్తారన్నమాట. సో ఈ 150 రూపీస్ని ఫైనల్గా 125 తీసుకొచ్చాను కాబట్టి minus 25 రూపీస్ చేశాను. దిస్ బికమ్స్ ద డిస్కౌంట్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, డిస్కౌంట్ అంటున్నారు, అప్పుడప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్, రిబేట్ పర్సంటేజ్ అడుగుతారు, డిస్కౌంట్ పర్సంటేజ్ అడుగుతారు. ఆల్వేస్ రిమెంబర్, డిస్కౌంట్ అండ్ మార్కెట్ ప్రైస్ ఆర్ ఆల్వేస్ రిలేటెడ్. ఎప్పుడైనా డిస్కౌంట్ అడగంగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్ ప్రైస్ కావాలి నాకు. సో వాట్ ఈస్ ద డిస్కౌంట్ వీ హ్యావ్ గివెన్?
So finally, I marked the price at 150. I brought it down to 125. So the decrease was 25. So the percentage decrease becomes 25 rupees. This decrease happened on which quantity? This 25 decrease happened on 150. By 150 into 100. This is what I will do. ఇట్లా నేను ఏం చేస్తానంటే డిస్కౌంట్ పర్సంటేజ్. సో దీనివల్ల షాప్ కీపర్ ఈస్ హ్యాపీ బికాస్ హీ గెట్స్ హిస్ ప్రాఫిట్ అండ్ మోర్ దెన్ ద ప్రాఫిట్ సమ్ టైమ్స్, అండ్ కస్టమర్ ఈస్ హ్యాపీ బికాస్ దే స్టార్ట్ ఫీలింగ్ దట్ ద షాప్ కీపర్ హాస్ నాట్ చీటెడ్ దెమ్. సో ఇన్ బోత్ దీస్ ప్రాసెస్ డిస్కౌంట్ పర్సంటేజ్, మార్క్ ప్రైస్ కాన్సెప్ట్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. సో ఓవరాల్గా ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్, మార్క్ ప్రైస్ కాన్సెప్ట్స్ ఇవి నేర్చుకుంటే మీరు ఏ ప్రాబ్లం అయినా చేయగలుగుతారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే క్వశ్చన్ సరిగ్గా చదువుకోవాలి. ఇంగ్లీష్ని బ్రేక్ చేసుకుని ఈక్వేషన్ ఫామ్లో రాసుకోవడం అనేది ఓవరాల్ యాంగిల్. You must do that because that comes only out of practice. So keeping that in mind, let's have a quick glance at one of the first PYQ questions. It's 2015-16 lo icharu ee question idi. So 2015 lo icharu. So let's look at what is the solution for it. A trader sells 10 oranges for 15 rupees and gains 50%. Ante meaning entity, వాడు ఒక్క ఆరెంజ్ 15 రూపీస్ కమ్మట్లే, 10 ఆరెంజ్లు 15 రూపీస్ కమ్ముతున్నాడు. ఓకే, సో ఈ ప్రాసెస్ చేయడం వల్ల సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ చూస్తే ద వర్డ్ ఇస్ సెల్స్. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 oranges is 15 rupees. So what you have to understand is selling price is 15 rupees for 10 oranges. అయితే ఈ ప్రాసెస్ చేయడం వల్ల he had a gain of 50%. గెయిన్ ఎప్పుడు దేని మీద ఉంటుంది, కాస్ట్ ప్రైస్ మీద ఉంటుంది. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్ మనం ఏం చేద్దామంటే వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ 50% గెయిన్ అయ్యాడంటే 100 రూపాయల ప్రోడక్ట్ 150 రూపీస్ కమ్మినట్టు. అంటే ఐ కెన్ సే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 150% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అని డైరెక్ట్గా రాసుకోవచ్చు నేను, సింపుల్. సో దీన్ని బట్టి ఏమైంది, సెల్లింగ్ ప్రైస్ ఫర్ 10 oranges ఎంత, దిస్ ఇస్ ఫర్ 10 oranges. 10 oranges selling price is 150% of the cost price because there is a gain of 50%. So మనకు సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 15 కదా, 15 is equal to 150% of x అనుకుందాం కాస్ట్ ప్రైస్ని. సో దీన్ని బట్టి x ఎంత వస్తుంది, వెరీ సింపుల్, 15 is equal to 1.5. 150% is nothing but 150 by 100 which is 1.5. So 1.5 into x is equal to 50. Therefore x will become 10 rupees. So what is the cost price? 10 rupees. So from this, what can I understand? How many oranges did he buy? Buy ante the cost price. Sell ante selling price. So finally, what is the whole point? Therefore, the cost price of 10 oranges is equal to 10 rupees. Ante meaning enti okkok orange rupai. That is a major fact. So ikkada itlanti questions was asked in 2015, direct UPSC question. సో ఇట్లాంటిది సింపుల్గా మనం, ఇది మేజర్ పాయింట్. సెల్లింగ్ ప్రైస్ 150% ఆఫ్ కాస్ట్ ప్రైస్ రాసుకుంటే ఫట్మన్ ప్రాబ్లం అయిపోతుంది. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, లెట్స్ మూవ్ ఆన్ టు అనదర్ క్వశ్చన్ వేర్ మార్క్ ప్రైస్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఇది CSAT 2012 వేయడం జరిగింది. సో లెట్స్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్ అట్ హౌ వి డూ దిస్ ప్రాబ్లం. షాప్ కీపర్ మార్క్స్ అన్నాడు మార్కెట్ ప్రైస్ ఆన్ హిస్ గూడ్స్ 20% అబవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ గివ్స్ అ డిస్కౌంట్ ఆఫ్ 10%. ఇది మేజర్ స్టోరీ. సో ఏం చేశాడు, బేసికల్గా అంత పర్సంటేజెస్ ఉంది, దెర్ ఇస్ నో పర్టికులర్ వాల్యూ. డైరెక్ట్గా ఇట్లాంటి క్వశ్చన్స్కి 100 అని వాడుకుంటే బెస్ట్ మనకి. సో లెట్ స్టార్ట్ విత్ దిస్. ఫస్ట్ అబవ్ కాస్ట్ ప్రైస్. సో లేదా కాస్ట్ ప్రైస్ మీరు 100 అనుకుందాం, దానివల్ల మార్కెట్ ప్రైస్ ఎంత వస్తుంది, 20% అబవ్. సో 120 విల్ బి ద మార్కెట్ ప్రైస్. వెరీ గుడ్. అంటే మనకి ఇక్కడ ఏముంది సీక్వెన్స్లో, కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. సో హియర్ ద కాస్ట్ ప్రైస్ ఇస్ 100, ద మార్కెట్ ప్రైస్ ఇస్ 120. ఓకే, and then gives a discount of 10%. ఎప్పుడైనా ఏం చెప్పాను, డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు డిస్కౌంట్ ఎంత, ఈ 120 మీద 10% డిస్కౌంట్ ఇచ్చిండు వాడు, 10% డిస్కౌంట్. సో ఏం చేయాలి, 120 ఇంటూ 10/100, 2 సున్నాలు క్యాన్సిల్, 12 రూపాయలు. అంటే దిస్ 12 rupees ఇస్ ద డిస్కౌంట్. డిస్కౌంట్ దేని మీద వేయాలి, ఆల్వేస్ మార్కెట్ ప్రైస్ మీద వేయాలి. అంటే ఫైనల్గా 120 రూపీస్ ప్రోడక్ట్ మీద 12 రూపీస్ తగ్గించాడు. అంటే దిస్ బికమ్స్ 120 minus 12 which is nothing but 108 rupees. దిస్ ఈజ్ వాట్ ప్రైస్, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అయిపోతుంది.
కాస్ట్ ప్రైస్ 100. సో ఫైనల్గా మనం సీక్వెన్స్ చూసుకుంటే దీంట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ the cost price was 100, the market price was 120, దీంట్లోంచి డిస్కౌంట్ became 12 rupees, and finally he is selling the product at 108, therefore this is the selling price. ఓకే, కానీ వాడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద గెయిన్ పర్సెంట్ అన్నాడు. గెయిన్ పర్సెంట్ అంటే ప్రాఫిట్ పర్సెంట్. సో ఆల్వేస్ ఐ టోల్డ్ యూ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజెస్ ఆర్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద కాస్ట్ ప్రైస్. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? 100 rupees. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? 108 rupees. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 108. సో గెయిన్ పర్సెంట్ కావాలంటే ఈ రెండు వాడుకోవాలి. సో ఎంత ఇంక్రీజ్? సో 100 became 108 finally. Therefore increase is 8. Therefore percentage increase is nothing but 8 by 100 into 100. Therefore it is 8%. So what is the final answer? So the gain percent here is how much? 8% is the gain percent. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు రోజుకి ఒక 5 or 4 ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. దిస్ ఇస్ రియల్ టైమ్ UPSC క్వశ్చన్ ఆస్క్డ్ 2012. So that's all for today. Shamanth Padikonla signing off. Bye bye.